స్వామి, మాతా, మీరు మందు ముట్టకుండా సంవత్సరం అంతా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో కదా స్వామి. ఉంటాను. మనమ్మకు మాట ఇచ్చాను, అది ఎంత కష్టమైనా సరే. సౌజక్క, ఆ రోజు మార్కెట్లో చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పక్క, అసలు నువ్వు స్కూల్ ఎందుకు మానేసావు? సౌజీ, నా 10th ఎగ్జామ్స్ అయ్యాక బుక్స్ ఏమన్నా అడిగావుగా? అవునక్క. ఇవిగో. ఆ రోజు అనుషకి ఇచ్చిన పుస్తకంలో నాకు లెటర్ దొరికింది. తీసి చూస్తే అది అనుషక్క నాకు రాసిన లెటర్. సౌజన్య, టీచర్ వాళ్ళ ఇంట్లో చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఒకవేళ నిన్ను స్పెషల్ క్లాస్కి సెలెక్ట్ చేస్తే ససేమరా వెళ్ళకు. నేను చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే పెళ్లి చేసుకొని వేరే ఊరు వెళ్ళిపోతున్నాను. నేను ఈ విషయం చెప్పానని ఎవరికి చెప్పుకు. దయచేసి నువ్వు మాత్రం ఆ టీచర్ దగ్గరికి వెళ్ళొద్దు. అనుషక్కని వాళ్ళే చంపేసి ఉంటారు. టీచర్ ఇంట్లో ఏదో జరుగుతుంది మనకంట. వాళ్ళు గాయత్రిని కూడా చంపేస్తారు. తనే స్కూల్ మానేమని చెప్పు. ఈ విషయం నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకు. నానా, మణి వచ్చేసావా? స్వామి లేరమ్మా, నాన్న స్వామి డొంకరాయి పడి పూజకెళ్ళారు. ఏయ్, ఇప్పుడు నాన్నకి ఎందుకే ఫోను? మళ్ళీ ఏం గొడవ తీసుకొచ్చా? ఫోన్ ఇవ్వు. అమ్మా, నాకు చెప్పు, ఏంటి? నాన్నకే చెప్తా. ఏందా నువ్వు మాట్లాడితే? సాముల సంభవం అనేది ఈ విషయం ముందే తెలిసింటే ఒంగోలు నుంచి వచ్చి ఉన్నాడు కాదు. కడుపు కొత్త తమ్ముడు, దానికి మంచి చెడు ఉండదురా. వాళ్ళెక్కడ?